42 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ పోరాడింది. గెలుపు కోసం మాత్రమే కాదు, అక్కడ ఉనికి కోసం కూడా. మేమున్నాము మీ అన్యాయాల్ని ప్రశ్నించడానికి, మీ రాక్షసత్వాన్ని నిలదీయడానికి మేమున్నామంటూ బీజేపీ గత 42 సంవత్సరాలుగా మొత్తానికైతే పోరాటం చేసింది. కనీసం మొదటి 3 దఫాలు ఒక్క సీట్ను కూడా గెలుచుకోలేనటువంటి బీజేపీ ఈరోజు ఈ టీఎంసీ గోండాల్ని కూకట వేళ్లతో పెకిలించి పారేసింది. 206 స్థానాలతో ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. సువేందు అధికారి చేత ప్రమాణ స్వీకారం చేయించబోతుంది. ప్రస్తుతానికి అమిత్ షా గారు పశ్చిమ బెంగాల్లో ల్యాండ్ అయ్యారు. ఇక పశ్చిమ బెంగాల్ యొక్క బాధ్యత నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. రోహింగ్యాల వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవడైనా సరే మొత్తం ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోవలసిందే. ఈ రాష్ట్రాన్ని వదిలి ఇంకొక రాష్ట్రంలో కాదు, బంగ్లాదేశ్ పారిపోవాలి. మీరు చూడండి, బీజేపీ గెలిచిన వెంటనే అంటే 4వ తారీఖు సాయంత్రం 3 తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చేసిందిగా, మొత్తం తేలిపోయిందిగా, మొత్తం బీజేపీకి వెళ్ళిపోతుంది పశ్చిమ బెంగాల్ అని. అప్పుడే ఇంకా అది ఇంకా కౌంటింగ్ ఇంకా మరొక 2 గంటలు ఉందనగానే ఈ రోహింగ్యాలందరూ బయలుదేరడం మొదలుపెట్టారు. ఆ బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మొత్తానికి నడుచుకుంటూ వెళ్ళిపోయారు బంగ్లాదేశ్. అది ఆలోచించండి. కొంతమంది కర్ణాటక కూడా వచ్చేసారు తెలివిగా, ఎందుకంటే బంగ్లాదేశ్లో వాళ్ళు బ్రతకలేరు, వాళ్ళకి బ్రతుకు లేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక్క గెలిచారనగానే వాళ్ళు అంతమంది వెళ్ళిపోయారంటే ఇంకా మొండిఘటాలు ఉంటాయి కదా, మరి ఆ వాళ్ళని ఏ విధంగా బీజేపీ వాళ్ళు తరుముతారో చూడొచ్చు మనం భవిష్యత్తులో. ఇప్పటికే బుల్డోజర్లు అయితే వెళ్ళాయి.